సింహరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. ప్రధానంగా ఏమిటి అంటే ఈ మాసంలో భోజనము, ఆహార సమయ పాలన అనేటువంటిది సక్రమంగా పాలించండి. అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ మాసంలో నూతన వస్త్ర, వాహన తర్వాత ఆభరణ యోగాలన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. బంధుమిత్రుల యొక్క సహకారము, బంధుమిత్రులతో కలిసి సరదాగా విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు అని చెప్పచ్చు. వైవాహిక జీవితంలోనూ రిలేషన్షిప్లోనూ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. తర్వాత మేజర్గా ఆరోగ్యము అనేటువంటి దాన్ని చూసుకోండి. ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా, ఒక కన్ఫ్యూజన్, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎక్కువ అవుతాయి. స్ట్రాంగ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి. భగవత్ ఆరాధన అనేటువంటిది ఎక్కువగా చేస్తే కనుక ఆ అమ్మవారి యొక్క సరెండరెన్స్లోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రధానంగా ఏమిటి అంటే సింహరాశి వాళ్ళకి 2వ స్థానంలో కుజుడు. ఆర్థిక సమస్యలు, భూ వివాదాలు అనేటువంటివి కానీ, భూ సమస్యలు, కోర్టు సమస్యలు అనేటువంటివి కానీ, అప్పులు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మేజర్గా ఏంటి, రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని 16 సార్లు ప్రతి బుధవారం నాడు పారాయణ చేయండి. దీని మూలాన రుణ బాధలు ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా విముక్తి కలుగుతుంది. ప్రధానంగా ఆరోగ్యాన్ని చూసుకోండి. ప్రతి ఆదివారము గోధుమలు దానంగా ఇవ్వడం కానీ, శివుడికి అభిషేకం చేయించడం కానీ చేయండి. వరలక్ష్మీ వ్రతం నాడు 8వ తారీఖున తప్పకుండా కనకధార స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేయండి. మంచి సద్బుద్ధి, జ్ఞానము, తర్వాత ధన సంపదలన్నీ కూడా కలుగుతాయి.